లలితా మాతా కీ జై. శ్రీ లలితా మాతా కీ జై. ఈరోజు వీక్షక భక్త బృందానికి, ప్రజలకు చక్కనైనటువంటి అద్భుతమైనటువంటి మహామాన్వితమైనటువంటి లలితాదేవి సహస్రనామం మనం వింటున్నాం కదా. మరి ఆ లలితాదేవి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అనే వృత్తాంతాన్ని మనం తెలుసుకోబోతున్నాం. లలితాదేవి ఆవిర్భావం ఏ విధంగా జరిగిందంటే ఆ కథ మనం కొంచెంగా తెలుసుకుంటూ ఉన్నాం. అయితే పెద్దలు అంటూ ఉంటారు కదా, 33 కోట్ల మంది దేవతలు అని. అందరికీ సందేహం వస్తుంది, మరి అంతమంది ఉన్నారా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇంకా కొందరు అడుగుతూ ఉంటారు, విష్ణు పూజ చేయాలన్నా, శివ పూజ చేయాలన్నా, రాముడు, కృష్ణుడు, గణపతి, దుర్గా ఎవరిని పూజించాలని. అందరికీ ఒక విషయం తెలుసు, సృష్టికర్త బ్రహ్మ, సరస్వతి, రక్షించేది విష్ణు, లక్ష్మి, లయకారకులు శివుడు, పార్వతి. మరి వీరే గొప్ప అన్న సంగతి అందరికీ తెలుసు. వీరికంటే గొప్పవారు ఇంకెవ్వరు లేరు అని అనుకుంటారు. అయితే ఈ యొక్క వృత్తాంతములకు మనం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు బ్రహ్మమానస పుత్రుడు దక్ష ప్రజాపతి, ఆయన కూతురు సతీదేవి. ఆ సతీదేవిని శంకరునికి ఇచ్చి వివాహం చేశాడు దక్ష ప్రజాపతి. అయితే దక్ష ప్రజాపతి కూడా కొద్దిగా అహంకారే. మరి ఒకానొక సమయమందు ప్రయాగ స్థలం లోపల మరి మహాములంతా కూడా ఒక యాగం తలపెట్టారు, క్షత్రయాగం అని. దానికి దేవతలంతా హాజరయ్యారు, అందరూ వచ్చారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇంకా అందరు దేవతలు అక్కడికి వచ్చేశారు. కళకళలాడుతూ ఉంది ఆ స్థలం అంతా కూడా. అయితే చివరగా దక్ష ప్రజాపతి వేంచేశాడు. అందరూ కూడా లేచి వచ్చి అతనికి స్వాగత సత్కారాలు అందించారు. చివరికి బ్రహ్మ, విష్ణువు కూడా ఎదురెళ్ళి స్వాగతించారు. కానీ శంకరుడు మాత్రము స్వాగతించలే, ఎదురుగా కూడా రాలే, కనీసం కన్నెత్తి కూడా చూడలే. అయితే అవమానం అనిపించింది దక్ష ప్రజాపతికి. తన అల్లుడే అయినటువంటి వాడు ఈ విధంగా తనని అవమానిస్తాడా అని జీర్ణించుకోలేక ప్రతీకారేచ్ఛకు పూనుకున్నాడు. తాను కూడా ఒక యజ్ఞం తలపెట్టాడు. వెళ్ళినాక ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానించాడు, కానీ ఈ కైలాసానికి ఆహ్వానం పంపలే తన కూతురు అల్లునికి. అయితే యజ్ఞం ప్రారంభమైపోయింది, అందరూ కూడా వచ్చారు, కోలాహలంగా జరుగుతూ ఉంది. అటువంటి సమయంలోనే సతీదేవి మరి శంకరుని దగ్గరికి వెళ్ళి, నాథ నేను కూడా యజ్ఞాన్ని చూడడానికి వెళ్తాను, వాళ్ళు నాకు తల్లిదండ్రులే కదా, మన పుట్టిల్లే కదా, నన్ను ఏ విధంగా ఏమనుకోరు, వాళ్ళు ఏ విధమైనటువంటి ఆక్షేపణ చెయ్యరు, ఏమీ అనరు, పిలువకున్నా సరే నేను వెళ్తాను అని చెప్పి ఆ పరమశివుణ్ణి కోరుతుంది. పరమశివుడు ఎంత వాదించినా కూడా వినకుండా ఆ సతీదేవి చివరికి యజ్ఞశాలకు ప్రవేశం అయిపోయింది. తన ప్రమద గణాలందరినీ తీసుకొని, శివుడు, భృంగి మొదలగు వారందరినీ కూడా తీసుకొని, అయితే ఎదురుగా తల్లి కనపడింది, మరి పలకరించింది. సహోదరులు కనిపెట్టారు, పలకరించారు, స్వాగత సత్కారాలు అందించారు. మరి తండ్రి కనిపించాడు కానీ కన్నెత్తి కూడా చూడకుండా మరి అవమానించేదలిచాడు. ఏదో విధంగా చూసి చూడనట్టు ఊరుకున్నాడు. ఆమె ఏదోలే కొద్ది తర్వాత అయినా శాంతిస్తాడులే అనుకొని ఆ యాగశాలలో ఒక దగ్గర కూర్చొని ఉంది. ముందుగా యజ్ఞం జరుగుతూనే ఉంది. దక్ష ప్రజాపతి లేచి అకస్మాత్తుగా శంకరుని అనరాని మాటలు అంటూ ఉన్నాడు.
అతడు బిచ్చగాడని, శ్మశానవాసి అని, కపాలదారుడని, దిగంబరుడని ఇంకా ఎన్నో మాటలు అంటూ ఉంటే ఆ సతీదేవి వినలేక చెవులు మూసుకొని ఇంకా అలాగే అంటూ ఉంటే విసిగిపోయి ఆ యజ్ఞగుండంలో దూకి ప్రాణత్యాగం చేసుకుంది. వార్త తెలుసుకున్న శివుడు తన జటాజుటం నుంచి ఒక జడ పీకి బండపై కొట్టాడు. వీరభద్రుడు ఆవిర్భవించాడు. ఆ వీరభద్రుడిని ఆవేశించాడు. యజ్ఞం ధ్వంసం చేసి నా యొక్క సతీదేవిని తీసుకొని రమ్మన్నాడు. అక్కడ వీరభద్రుడు అంతా కూడా ధ్వంసం చేశాడు. ఆ వగిత శరీరము తీసుకొని వస్తూ ఉన్నాడు. శంకరునికి ఇచ్చాడు. శంకరుని చేతిలో ఆ విగిత శరీరం ఉంది. ఆగ్రహంతో ఉన్నాడు శంకరుడు. ఈ లోపుగా ఆ విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ఆహ్వానించి ఆ యొక్క శరీరాన్ని 108 ఖండాలుగా చేసి భూమిపై పడేటట్లు చేయమన్నాడు. ఆ విధంగా జరిగిపోయింది. అయితే శంకరుడు విగత శరీరం కనబడక రోధిస్తూ ఆగ్రహిస్తూ ఉన్నప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వాళ్ళు ఓదారుస్తున్నారు. పార్వతి దేవిగా ఆవిర్భవించిందని, సతీదేవి మరణించలేదని, హిమవంతుని దగ్గర ఉందని, పర్వతరాజు పుత్రికగా పెరుగుతూ ఉందని, ఈ విధంగా మరి ఆ శంకరుని శాంతపరిచాడు. శంకరుడు మరి పార్వతి ఎక్కడుందో తెలుసుకోలేక, సతీదేవి ఎక్కడుందో తెలుసుకోక తిరిగి హిమవత్ పర్వతము పరిసరాల్లోకి చేరుకొని అక్కడ తపస్సు ప్రారంభించాడు. పార్వతీదేవి తెలుసుకుంది తన భర్తే ఇక్కడ వచ్చి ఇది చేస్తున్నాడని, ఎలాగైనా అతన్ని వివాహం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. హిమవంతుడు కూడా చూశాడు. పార్వతీదేవిని తీసుకెళ్ళి మరి నీకు సపర్యలు చేయడానికి నా కుమార్తెను వినియోగించుకో అని చెప్పి అక్కడ వదిలేసి శంకరుని మరి ఆజ్ఞ తీసుకొని తిరిగి వచ్చాడు. పార్వతీదేవి అలా సేవిస్తూ ఉంది. వారిద్దరిలో ప్రేమ జనించాలని చెప్పి దేవతలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుచేత అంటే తారకాసురుడు అనే రాక్షసుడిని చంపడానికి బ్రహ్మ వరం ఇచ్చాడు. పార్వతీ శంకర్ల పుత్రుడే చంపాలని చెప్పి. ఆ విధంగా మరి వీళ్ళకు పుత్రజననం కావలసి ఉంది కాబట్టి వీళ్ళు తొందరగా ఐక్యమైతే ఆ యొక్క మరి కుమారుడు ఆవిర్భవిస్తే అతని చేతుల మీదుగా తారకాసురుడు మరణిస్తాడని చెప్పి వాళ్ళు కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దేవతలంతా కూడా. ఇలా వాళ్ళు పార్వతి పరమేశ్వరులు అక్కడ పరమేశ్వరుడు తపస్సు చేస్తూ పార్వతి సేవిస్తూ ఉన్నటువంటి సమయంలో మరి దేవతలు ఒక మన్మధుడిని ఆవిర్భవింపజేశారు. మన్మధుడు ఏమి చేయాలని కోరుకుంటే ఆ శివుణ్ణి కామవికారం చేసి కామవికారానికి తయారు చేసి పార్వతీదేవి మీద వ్యామోహం కలిగేటట్టు చేయాలి, ఇదే నీ యొక్క ప్రయత్నం అని చెప్పి వాళ్ళంతా కూడా పురమాయించారు. మన్మధుడు వాళ్ళిద్దరు కూడా ఉన్నప్పుడు ఒక బాణాన్ని సంధించాడు. శంకరుడు అది తెలుసుకున్నాడు. ఈ మన్మధుని వైపు చూసి తన 3వ కన్ను తెరిచి భస్మం గావించాడు. మన్మధుని ధర్మపత్ని పరిపరిలా రోధిస్తూ ఉంది. మరి దేవతలు వాళ్ళంతా కూడా ఆ యొక్క భస్మాన్ని ఒక కుప్పగా పోసి బ్రహ్మ వాళ్ళంతా కూడా దాన్ని ఒక పురుషాకృతిగా ఆవిర్భవింపజేశారు. ఒక చక్కనైనటువంటి పురుషుడు లేచి కూర్చున్నాడు. బ్రహ్మ ఆశ్చర్యపడ్డాడు, ఆనందపడ్డాడు. బండ బండ అని చెప్పి అభినందించాడు. అతడే బండ బండ అంటున్నందుకే బండాసురుడు అనే రాక్షసుడిగా తయారైపోయాడు. శుక్రాచార్యుడు అతని గురువు రాక్షసుడు. ఈ బండాసురుడు అద్భుతమైనటువంటి తపస్సు చేశాడు. అనేక వరాలు పొందాడు. విర్రవీగుతూ మరి స్వర్గంపై దండెత్తాడు. ఇంద్రుణ్ణి ఓడించాడు, ఇంద్రుణ్ణి వెడలగొట్టాడు, మిగతా లోకాలన్నీ కూడా స్వాధీనపరుచుకున్నాడు.
చేయరా అన్నటువంటి దుస్సాహ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. దేవతలందరికీ కూడా ఏవగింపుగా తయారైపోయింది. ఇంద్రుడు తపస్సు చేస్తూ ఉన్నాడు, ఏదైనా మేలు జరగాలి అని చెప్పి. శుక్రాచార్యం ద్వారా బండాసురుడు తెలుసుకున్నాడు, ఎలాగోలా ఆ విఘ్నం చేశాడు. చివరికి అంతా ప్రయత్నం చేస్తూ ఉంటే అంబ, జగదంబ ఈ విషయాలన్నీ తెలుసుకొని అనేక ప్రాకారాలు కట్టేసింది బండాసురుడికి. మరి వ్యతిరేక దిశలో ఆ బండాసురుడు అనేక ప్రాకారాలను ధ్వంసం చేస్తూనే ఉన్నాడు, అమ్మవారు కడుతూనే ఉంది. చివరికి విసిగెత్తిన బండాసురుడు అయమయం పడిపోయి మళ్ళీ తన పురానికి వెళ్ళాడు. ఈ లోపల దేవతలంతా కూడా ఆలోచిస్తారు, మహా యొక్క శక్తివంతమైనటువంటి స్త్రీ ఆవిర్భవించాలి. అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే 8 మైళ్ళ విస్తీర్ణం గల పెద్ద అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశారు. యజ్ఞం ప్రారంభమైపోయింది. దేవతలంతా కూడా స్వాహాకారాలు చేస్తున్నారు. అయితే వాళ్ళు ఎలా స్వాహాకారాలు చేస్తున్నారంటే వాళ్ళ యొక్క అవయవాన్ని దింపి ఆ మాంసఖండంతో స్వాహ చేస్తున్నారు. అయినా జగన్మాత శక్తి ప్రత్యక్షం కాలే, ఇంకా చేస్తూనే ఉన్నారు. చివరికి దేవతలు అనుకున్నారు కదా ఇక లాభం లేదని చెప్పి వాళ్ళ శరీరం మొత్తం కూడా ఆహుతి చేయాలని నిశ్చయించుకున్నారు. ఇక అమ్మ అందులో నుంచి మరి ప్రత్యక్షమైపోయింది. బండాసుర వధోద్యుక్త అనే శ్లోకం మన లలిత సహస్రనామంలో ఉంటుంది. ఆ బండాసురుని సంవరించడానికే ఈ అమ్మ ఆవిర్భవించింది, అందులో నుండి సాక్షాత్కరించింది. అమ్మ పైకి వచ్చింది. ఇంద్రుడు ప్రాధేయపడ్డాడు, వేడుకున్నాడు. ఇంద్రునికి జగదంబ ఈ అమ్మ అభయం ఇచ్చింది, నీవు త్రిలోక సామ్రాజ్యాపతిపతి అవుతాడని చెప్పి. అలా ఉంటున్నప్పుడు దేవతలంతా కూడా ఆలోచించారు, ఈ అమ్మవారి కోసము ఒక ప్రత్యేక పట్టణము, నగరము అద్భుతమైంది నిర్మించాలని చెప్పి దేవతల శిల్పి విశ్వకర్మను పిలిచారు. ఆ విశ్వకర్మ శ్రీనగరం నిర్మించాడు, శ్రీచక్రపురం. అయితే అందులో ఒక భవనం లోపల సభ ఉండేటట్లు చేశారు. ఆ సభ లోపల అందమైనటువంటి సింహాసనం, ఆ సింహాసనం పైన అమ్మని చూడాలనుకున్నారు. కానీ రాజు ఉండాలి కదా, అందుచేత దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తే శంకరుడు తన అంశతోటి కామేశ్వరుణ్ణి సృష్టించాడు. ఆ కామేశ్వరుడు అక్కడ ఆ సభ లోపల వెళ్ళి కూర్చున్నాడు. ఆ పరిసరాల లోపల అమ్మవారు చూస్తూ ఉంది, కామేశ్వరిగా అయిపోయి. అతన్ని విష్ణువు, బ్రహ్మ వాళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే ఆ కామాక్షి కామేశ్వరులు పరస్పర అనురాగం మోహితులైపోతూ ఉంటే విష్ణువు సహోదరి ఈమె, విష్ణువే కన్యాదానం చేస్తాడని చెప్పి వాళ్ళు ఆ విధంగా కన్యాదానం చేశారు, వివాహం జరిపించారు. ఆ శ్రీచక్రంలో ఆనందంగా ఉంటుంది అమ్మ. అయితే ఏం జరిగింది? యుద్ధం జరిగింది. బండాసురుణ్ణి సంవరించింది. అతని 8 మంది కుమారులను, అతని మంత్రుల్ని, సైన్యాన్ని అంతా కూడా చిత్తు చేసింది. లలితమ్మ వారికి ఎందరో సేవకులు ఉన్నారు, అందులో చాలా మంది ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఈ అమ్మవారు చివరికి కాంచీనగరం చేరుకుంది. అక్కడ కామాక్షి కామేశ్వరుడుగా కంచి లోపల కామాక్షి కామేశ్వరులుగా వాళ్ళు ఆవిర్భవించారు. ప్రజలంతా పూజిస్తున్నారు. వినలేని మరి భక్తులకు రాకపోకలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు ఆదరిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలోనే నారద మహర్షి వెళ్ళాడు. అమ్మవారిని దర్శించి, అమ్మ ఈ రూపము చాలా లలితమై ఉంది అన్నాడు. ఆ విధంగా ఆమె లలితా పరమేశ్వరుడుగా పిలువబడుతూ లోకవిఖ్యాతిగాంచింది. ఈ విధంగా లలితా మాత అమ్మవారి యొక్క ఆవిర్భావం జరిగింది. మనం క్లుప్తంగా తెలుసుకున్నాం కాబట్టి అమ్మవారి యొక్క సహస్రనామాలు
మరి వాటి యొక్క విశిష్టత ఎలా వచ్చాయి, ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు అని మనము తెలుసుకుందాం. అయితే ఈ అమ్మవారి యొక్క ఇదంతా కూడా అగస్త్యునికి హయగ్రీవ స్వామి హయగ్రీవుడు విన్నవించినట్టు మన చరిత్రలో ఉంది, పురాణ లోపల. ఆ వృత్తాంతం అంతా కూడా మనము మళ్ళీ ఇంకొక అధ్యాయం లోపల తెలుసుకుందాము. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.